ఎక్కడికి వెళ్ళినా అన్న అని చెప్పి నన్ను ప్రేమగా పలకరించేది ఉత్తరాంధ్ర అన్నదమ్ములు అక్క చెల్లెలు. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి అంటే, అక్కడ ఉద్యోగాలు లేవన్నా, మనకి వసతులు సరిగ్గా లేవు, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు. ఈ రోజుకి ఇంత పెద్ద పార్వతీపురం అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనుకొని వచ్చాను నేను. మనుషులు అద్భుతంగా ఉన్నారు, మనుషులు ప్రేమమూర్తులు, యువత చురకత్తులు, ఆడపడుచులు వీర మహిళలు, ఆడపడుచులు పసిబిడ్డలు రత్నమాణిక్యాలు. కానీ ప్రభుత్వమే రాళ్ల కుప్పగా రోడ్లని రోళ్లమయంగా చేసింది. రోడ్లని మనం ఇంత ఓట్లేసి పెంచుకుంటే, ప్రభుత్వాన్ని స్థాపిస్తే, ఈ రోజుకి మనకి పార్వతీపురంలో సరైన రోడ్ల పరిస్థితి లేదు. ఎంతమంది పడిపోయారో పాపం ఇందాక దారిలో. నాకే ఇందాక బండి కుదిపోయి నేను పడిపోయాను. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి దృష్టి అంతా అమరావతి మీద తప్ప ఉత్తరాంధ్ర మీద దృష్టి లేదు. మన శ్రీకాకుళంలో కూడా చెప్పాను, ఉత్తరాంధ్రాన్ని నాది అనుకోవడానికి తెలుగుదేశం ఉందో లేదో తెలీదు, వైఎస్ఆర్సీపీ ఉందో లేదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్కి ఉత్తరాంధ్ర.